బుద్ధ జయంతి సందర్భంగా నల్గొండ జిల్లా నాగార్జునసాగర్లోని బుద్ధవనాన్ని వివిధ దేశాలకు చెందిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు వారి దేశాల ప్రతినిధులు సందర్శించనున్నారు. తెలంగాణ టూరిజం అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అతిథుల కోసం విజయ్ విహార్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బుద్ధవనాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించి అతిథుల సత్కారం కోసం విశేష ఏర్పాట్లు చేపట్టారు. కంటెస్టెంట్లు హైదరాబాద్ నుంచి వోల్వో బస్సుల్లో సాయంత్రం బుద్ధవనం చేరుకోనున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి మంజుల నల్గొండ నుంచి అందిస్తారు. చెప్పండి మంజుల, మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు బుద్ధవనానికి వస్తున్న సందర్భంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? గౌతమ్, ప్రతి సంవత్సరం కూడా బుద్ధ జయంతి ఉత్సవాలు బుద్ధవనంలో చాలా ఘనంగా జరుగుతాయి. ఈసారి ప్రత్యేకంగా బుద్ధవనంలో హైదరాబాద్ లో జరుగుతున్న మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకు సంబంధించిన ఒక 25 మంది వారి ఆయా దేశాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా హాజరవుతున్నారు. దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేశారు. హైదరాబాద్ నుంచి బుద్ధవనం వరకు కూడా 2000 మంది పోలీస్ పహారాల నడుమ గట్టి బందోబస్తు చర్యల నడుమ కొనసాగనుంది. దీంతో పాటు నల్గొండలో కాస్త ఎండవేడి ఎక్కువగా ఉన్నందున బుద్ధవనాన్ని కూడా పూర్తిగా చల్లబరిచేందుకు మొత్తం స్ప్రింక్లర్లను ఏర్పాటు చేశారు. దీంతో పాటు విజయ్ విహార్ లో వారు కాసేపు బస చేయనున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ విహార్ తో పాటు వెల్లంకి గెస్ట్ హౌస్, దాంతో పాటు బుద్ధవనంలో కూడా వారు ఏర్పాట్లు చేశారు. విద్యుత్ దీపాలతో అలంకరణలు చేశారు. ఈ బుద్ధవనానికి చూస్తున్నట్టయితే కనుక ఇది అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా గుర్తింపు ఇప్పటికే పొందింది. ఇంకా కూడా గుర్తింపు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తున్నట్టయితే 108కి పైగా బౌద్ధ నిక్షేపాలు ఉన్న ప్రాంతాలు ఉన్నాయి. దీంట్లో ముఖ్యంగా ఇక్కడ అమరావతికి సంబంధించిన బుద్ధ శిల్పకళ ఉంటుంది. దీన్ని ప్రపంచ వ్యాప్తం చేసేందుకు ఈ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందేందుకు చాలా ఉపయోగపడనుంది. ఈ నేపథ్యంలో వచ్చిన అతిథులందరికీ కూడా సరైన ఏర్పాట్లు చేసేందుకు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మంజుల, మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు ఏ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు? మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు చూసుకున్నట్టయితే కంబోడియా, థాయిలాండ్, మయన్మార్, భూటాన్, మంగోలియా, లావోస్, వియత్నాం తో పాటు ఇంకా మరికొన్ని దేశాల నుంచి కూడా ప్రత్యేకంగా సుందరీమణులు రానున్నారు. వీళ్ళ కోసం ప్రత్యేకంగా మన తెలంగాణ సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా ముందు లంబాడా నృత్యంతో వీళ్ళకి స్వాగతం పలుకనున్నారు. అనంతరం కాసేపు విజయ్ విహార్ లో బస చేస్తారు. అక్కడి నుంచి నేరుగా బుద్ధవనానికి వచ్చి బుద్ధుని పాదాల వద్ద అంజలి ఘటిస్తారు. అక్కడి నుంచి బుద్ధ మహాస్తూపంలో పైన ఉన్న ధ్యాన మందిరంలో వీరు కాసేపు ధ్యానం చేయనున్నారు. ఇక్కడే బౌద్ధ గురువులు కొంతమంది కర్ణాటక నుంచి, హైదరాబాద్ నుంచి వచ్చారు. ఈ బౌద్ధ గురువుల ఆధ్వర్యంలో వీరికి సంబంధించిన ధ్యానం, జపం, పఠనం లాంటి కార్యక్రమాలు చేపడతారు. అనంతరం ఈ బుద్ధవనంలో ఉన్న చరిత్రకు సంబంధించి పర్యాటక శాఖ అధికారులు అతిథులకు వివరిస్తారు. దీంతో పాటు ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే తెలంగాణకు సంబంధించిన వంటకాలతో పాటు ఆయా దేశాలకు సంబంధించిన వంటకాలతో ప్రత్యేకంగా విందును కూడా ఏర్పాటు చేస్తున్నారు. వీరు సుమారు 5 గంటల ప్రాంతంలో బుద్ధవనానికి చేరుకున్నారు. 7:30, 8 గంటల ప్రాంతంలో ఇక్కడి నుంచి బయలుదేరున్నారు. ఈ 3 గంటల పాటు కూడా వారికి ప్రత్యేకమైన ఆతిథ్యం ఇచ్చేందుకు నల్గొండలో ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. మంజుల, ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు సందర్శకులను అనుమతిస్తున్నారా? కార్యక్రమాన్ని వీక్షించేందుకు సాధారణ పౌరులకైతే అనుమతి లేదు. ఆన్లైన్ ద్వారా అనుమతి చేస్తున్న వాళ్ళు ప్రెస్ కు కూడా ఒక్కొక్క మీడియా నుంచి ఒకరిని మాత్రమే అనుమతిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేశారు విజయ్ విహార్ లో. ఆ గ్యాలరీని దాటి ఎవరు కూడా వెళ్ళలేరు. ఎందుకంటే దీనికి ప్రత్యేక బందోబస్తు చర్యలు తీసుకున్నారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్ కు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చేస్తున్నారు. మొత్తానికి ఒక 1000 నుంచి 2000 మంది వీక్షించేందుకు ఉంది. ఇందులో 50% పైగా పోలీస్ పహారాన్ని కొనసాగుతుంది. వారు ప్రశాంతంగా వచ్చి దర్శించుకుని వెళ్లే విధంగా ఏర్పాట్లు అయితే చేశారు. ఓకే, థ్యాంక్ యూ మంజుల.